అయ్యయ్యా ఈ వర్షంతో అమ్మ ఇప్పుడు రానన్న తీసుకెళ్తున్నారు గ్రాసరీ షాప్కి. ఆటోమేటిక్గా బ్లాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ చేస్తున్నా క్యాప్ మీకోసం. ఇప్పుడు కరెక్ట్గా టైము ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ ఒక 7 అయ్యింది అనుకుందాం. సాటర్డే ఉంది, సండే ఉంది. గ్రాసరీస్కి ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే గ్రాసరీ ఇప్పుడు తెచ్చుకోవాలి. ఈ రోజే సిక్ లీవ్ పెట్టాలి. ఎందుకు? February 14 రోజు వ్యాలంటైన్స్ డే రోజు సిక్ లీవ్ ఎందుకు పెట్టావు? బాగాలేదు కాబట్టి గుండెలో నొప్పి వచ్చిందే పెట్టాను. గుండెల్లో నొప్పి? ఏ అమ్మాయి పెట్టిందా నొప్పి? వ్యాలంటైన్స్ రోజు ఎందుకు సిక్ లీవ్ పెట్టావురా? అదే బాగాలేదు బాయ్, గ్యాస్ట్రిక్ బాగాలేదు, నొప్పి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? బాగా పడుకున్నా. ఏదో అమ్మాయి నొప్పి కలిగించింది అమ్మాయి. పడుకున్నా బాయ్. పడుకోకూడదు ఏంటి బాగోపోతే? ఏంది భయ్యా సిక్ లీవ్ పెట్టకూడదు ఏంటి ఆఫీస్కి వెళ్ళకపోతే? వీడంటే వర్క్ ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటారు, మన వర్క్ కాదు. అమ్మాయికి నొప్పి కలిగారు, నీకు నొప్పి ఉందిరా. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది, అందుకే సిక్ లీవ్ తీసుకునే వాళ్ళ. పొద్దున్న మెసేజ్ చేసి ఇండియన్ టైంలో మెసేజ్ చేయగానే హాయ్ అని చెప్పి ప్రపోజ్ చేసిన. బ్రేకప్ చెప్పింది, చెప్పగానే హార్ట్ అయిపోయింది, కానీ సిక్ లీవ్ వేసుకుంది. అది ఫ్రెండ్స్ క్లారిటీ. సో వాళ్ళు సిక్ లీవ్ తీసుకుని పడుకుందాం అనుకున్నా, పడుకోనివ్వలేదు, కొంచెం ప్రాబ్లం ఉన్నా. సో పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే నీ అసలు ఇంట్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసుకుందాం అనుకున్నా పడుకొని, లేదంటే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ అర్ధరాత్ర. ఏంది ఇది నాకు అర్థం కావట్లే. గ్రాసరీస్ అంటే తీసుకెళ్తున్నారు. సాటర్డే ఉంది, సండే ఉంది. వచ్చే ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే గ్రాసరీ చేసుకుని ఇప్పుడే కొనుక్కోవాలంట. మా సినిమా ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చుందాం అంటున్నారు. ఏదన్నా చిన్నగా రోడ్డు చూసుకొని రా, మళ్ళీ మోసుకొని వెళ్ళాల్సి వస్తుందంట. పర్లేదు, పోతే ఒక్కడు వస్తా అందరూ. అంటే X4 ప్యాకేజ్. X4 తెలుసా? నువ్వు పోయావు అనుకో నీ ఫ్యామిలీకి తడిచిపోతావు. అడ్డే వర్షం పడట్లేదులే. నువ్వు పోయావు అనుకో నీ ఫ్యామిలీకి నీ ప్యాకేజ్ X4 ఇస్తారు. షోయిబా చదివేస్తుంది. షోయిబా ఏం చేద్దాం? ఆల్రెడీ చేతులు ఫ్రీజ్ అయితే అయిపోయి. అమ్మాయి వస్తే వెళ్ళి వెనక నుంచి వాటేసుకోండి. అమ్మాయి వస్తే ఆల్రెడీ ఉందిగా, వాటేసుకో. పక్కనే ఉందిగా, పక్కనే సౌత్ ఆఫ్రికా ఉంది ఫ్రెండ్స్, రూమ్ పక్కన. ఏదో ఆఫ్రికాలే పక్కనే ఉందిగా, తీసుకోమని వెళ్ళి. నేను ఆల్రెడీ వేసేస్తున్నా వీడియో. కనిపించావు అయ్యా. దిస్ ఈస్ కాల్డ్ అల్డీ. మొత్తం అంతా ఇక్కడ అన్నీ దొరుకుతాయి, A to Z అన్నీ దొరుకుతాయి. ట్రాలీయా? ట్రాలీ అన్ని ట్రాలీ లాక్ అన్ని ట్రాలీలు లాక్ అయ్యి ఉన్నాయి. ఒక ట్రాలీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ £1 వేయాలి. ఇక్కడ అంటే మనం కరెన్సీ 100 రూపీస్ వేస్తేనే ఒక ట్రాలీ ఇలా బయటకు వస్తుంది, తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అన్ని ట్రాలీస్ లాక్ అయ్యి ఉన్నాయి. పోదాం, వాడు తెమ్మన్నాడు. ఓకే, లేవు ట్రాలీస్ ఏం లేవు. మామిడిపళ్ళు ఒకటి ₹95 మాత్రమే. నేనైతే 2 తీసుకున్నా, ఒక్కోటి ₹90, 95 రూపీస్. మామిడిపళ్ళు, కర్బూజకాయలు, పుచ్చకాయలు, వాటర్ మిలన్, దానిమ్మ, అల్లది ఏదో ఉంటుంది ఆకులు నాకు తెలీదు, అరటిపళ్ళు అన్నీ దొరుకుతాయి. గ్రేప్స్, అన్ని కాయగూరలు.
యాపిల్ కాయలు, గ్రీన్ యాపిల్, వంకాయలు, పర్సిమన్స్ కాదు గుర్తు మర్చిపోయా, పిఎస్, కుకుంబరు, పెద్దవి చిన్నవి, బీట్రూట్ అన్నీ దొరుకుతున్నాయి. అరే నీ వీడియోస్ మనోడు చేస్తున్నాడు, మరి అసిస్టెంట్ అన్నాను, అది ప్రైజ్ కమిషన్ అవ్వాలి. మరి నువ్వు ఎంచుకున్నావు, నాకు ఇవ్వకుండా రేకిచ్చు. కృష్ణ అన్న తీసుకున్నాడు రా, మంచిదో కాదు చూసి చెప్పు. పండు మంచిదే, కాయ మంచిదే కానీ టైం పడుతుంది. ఫుడ్ ఓన్లీనా? ఓకే, మై సెలక్షన్ ఇస్ గుడ్. గణేష్, మై సెలక్షన్ ఇస్ గుడ్. Hey, wait. What happened to that? That is your my one. Selection good. ಅದೇ ಬರಾಗ್ತದೆ ಬ್ರೋ. అన్న రెండు తీసుకోవాలా, ఒకటి తీసుకోవాలా? తర్వాత కొట్టుకుంటున్నారు సార్ పళ్ళు కొనుక్కోవడానికి. వీళ్ళు మొత్తం తీసుకున్నారు. ఎన్ని పళ్ళు చూపిస్తున్నాకండి పళ్ళు. దీంట్లో కూర్చోరా, నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటా. నేను కూర్చోను. ఎంతన్నా? 100. నాట్ రైప్. 1 day 2 days max. Who's taking this? Me only. No, 3 days. 2 days. For all. Sunday evening. All 3. That is for Sunday. All 3 will finish on Sunday evening. So all are like same color. Almost. So Sunday will finish. చికెన్కి వచ్చాం. అయ్యా ఎంత భయ్యా చికెన్ భయ్యా? ఎంత ఉంది? కేవలం 700 రూపాయలు మాత్రమే. 750 అంత ఉంటుంది. సో ఇక్కడ మనకి మొత్తం చికెన్ అన్నీ కూడా ఇట్లాగే ఈ చికెన్ వింగ్స్, ఈ చికెన్ లెగ్స్ అనుకోవచ్చు, పెద్ద అనుకోవచ్చు, చిన్న లెగ్స్ అనుకోవచ్చు, ఈ చికెన్ బాడీ అవ్వచ్చు, ఇది హోల్ చికెను. సో మొత్తం చికెన్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ. మొత్తం ఫ్రీజింగ్లోనే, మొత్తం ఫ్రీజ్ అయ్యి ఏమంటారు ఇట్లా స్టోర్ చేసిన చికెన్ దొరికితే రెడీమేడ్ చికెన్ దొరకదు మనకు కావాల్సింది లేనట్టు. సో ఒక్కొక్క చికెన్ ఒక కాస్ట్ ఉంటుంది. 200, 300, ఇది 400, 500, 700 వెళ్ళది. ఇది ఒక పెద్ద హోల్ చికెన్. ఇది ఇంచుమించు ఒక 500 ఉంటుంది. ఇట్లా చికెన్స్ ఉంటాయి. ఇది చికెన్ పార్టీ అంతా, ఓకేనా? ఇది కాకుండా అయితే ఇంకా ముందుకు పోతే, ఇంకా అటుపక్క పోతే, కొంచెం అటుపక్క తిప్పితే బీఫ్, ఇంకా ఇట్లా రెడీమేడ్ చికెన్స్ కూడా రెడీగా ఉంటాయి. ఇది కూడా చికెన్ జస్ట్ హీట్ చేసుకుని తినడమే. చికెన్ ఏముందో అని పేరు రాదు. కొంచెం కాస్ట్ ఎక్కువ తినబుద్ది. ఇది చికెన్ సెక్టర్ అంతా. ఇంకో ఇది కూడా కొంచెం నాన్ వెజ్, కాకపోతే గొడ్డు మాంసాలు, ఆవు మాంసాలు అంటారు కదా, బీఫ్ గట్ట. సో ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. పిగ్, ఫోర్క్ చూడు ఎంత పెద్ద ఉందో ఫోర్క్. మనకు కావాల్సిన చేప కూడా దొరికింది ఇక్కడే. చేప కూడా ఉంది. ఇది సాల్మన్ ఫిష్. నువ్వు ఎప్పుడు కొన్నావురా చెప్పు. నేను ఎప్పుడు కొంటాను తెలీదా? సో ఇక్కడ సాల్మన్ ఫిష్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అన్నింటిలో చూసుకుంటే సాల్మన్ ఫిష్ నాకు బాగా నచ్చుతుంది. కాస్ట్ కూడా అంతే. ఈ చిన్న పీస్ ఒకటి ఇంచుమించు ఒక 400 ఉంటుంది. సో ఈ 400 చిన్న చిన్న ముక్కలు కాస్ట్ ఎక్కువే. ఇవి కాకుండా వేరే చేపలు కూడా ఉంటాయి. ఇంకా ఇది కూడా ఫిషే. ఫ్రోజన్ అయింది, కాకపోతే టేస్ట్ అంత చెత్తగా ఉంటుంది. అంటే అంత చెత్తగా ఉంటుంది. ఇది ఇంచుమించు ఒక 400 అంత ఉంటుంది ముక్క, చిన్న ముక్క. ఇది కూడా ఫిష్. సో మనకు నచ్చవి. ఇది కూడా పెద్ద ఫిష్. ఇది డిఫరెంట్ ఫిష్గా ఉంది, మనకు తెలీదు. మొత్తం స్కిన్ తీసి పెట్టారు. సో 2 బ్రిటిష్ క్వాలిటీ ఫిల్టర్స్ ఏదో ఉంది. సో ఇదంతా ఇది 350 వేసుకో. సో డిఫరెంట్ ఫిష్లు, రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ ఓవెన్ చేసుకుని తినడానికి హీట్గా అన్నీ ఉంటాయి. అవి మిల్క్ సెక్షన్ ఆల్రెడీ మీకు చూపించాను అక్కడ, ఓకేనా? డిఫరెంట్ సెక్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో డ్రింక్స్,
ఒక డ్రింక్ కూడా బాగొద్దు, వీళ్ళు తీసుకుంటూ తాగుతారు, మనకొద్దు, మనం పోదాం. డ్రింక్ కాకుండా మిల్క్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ మిల్క్ అయితే మనకి ఇండియాలో వచ్చి ప్యాకెట్లో అమ్ముతాం కదా, ఇక్కడ ఇట్లా డబ్బాలు 2 లీటర్స్ 1.5 లీటర్ గట్టు ఉంటాయి. మిల్క్ అయితే ఇక్కడ అంత కాస్ట్ అయితే కాదు, తక్కువగా దొరుకుతాయి. సో కాకపోతే మిల్క్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అదే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్, సెమీ స్కిమ్డ్ మిల్క్, హోల్ మిల్క్. ఇదంతా 1 లీటర్ దగ్గర ఉంటుంది. 1 లీటర్ ప్లస్ 150, ఇది కూడా 150, 120, ఇది 150, ఇది కూడా 170. సో మిల్క్ కొంచెం తక్కువ ఉంటుంది. పెద్ద లీటర్స్ కూడా దొరుకుతాయి, ఇట్లా పెద్ద లీటర్స్ కూడా దొరుకుతాయి మిల్క్ మనకి. ఇది ఇంచుమించు ఒక 300 అంత ఉంటుంది నా గెస్ ప్రకారం. సో మేము యూజువల్గా మేము ఎక్కువ వాడేదంటే ఈ మిల్క్ వాడతాం, హోల్ మిల్క్. ఈ కలర్లో ఉంది. సో ఇది కొంచెం బాగుంటుంది టేస్ట్. ఎవరైనా తీసుకుంటే ఇది ప్రయారిటీ చేసుకోండి, ఇది కొంచెం బాగుంటుంది. ఇది కాస్ట్ పరంగా వస్తే 1.5 ఎంత ఉంటుంది, తక్కువే, 150కి వచ్చేస్తుంది. ఇట్లా కూడా పెద్దవి కూడా ఉంటాయి, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. నౌ మెయిన్ సెక్షన్ అన్నిటికంటే బీర్ల సెక్షన్. ఏ బీర్ కావాలంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూసారా అన్నీ ఉన్నాయా, అన్ని బీర్స్, వైన్స్. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం సెక్షన్ బీర్ సెక్షనే. డిఫరెంట్ బీర్స్ ఉంటాయి. మనం తాగం కానీ తాగినోడికి వస్తే పండగే పండగ. డిఫరెంట్ బీర్స్ బాగుంటాయి, చూడడానికి బాగున్నాయి, తాగడానికి ఎంత బాగున్నాయి తెలియదు కానీ కొంతమంది తెలిసిన బ్రాండ్లు ఇందులో ఉండొచ్చు, మనకు తెలీదు. ఆ బ్రాండ్ ఎక్కడ చూసాను ఇండియాలో, బాక్స్ చూసా, బట్ నాకు తెలియదు. అది నా లెక్క ప్రకారం 1200 దగ్గర ఉంది ఆ బాక్స్ ఒకటి. ఒక 15 ఉంటాయి కేసులు. చూడు ఎంత బాగుందో. జాగ్రత్త దిగిన వాసు, పగిలిందా బిల్లు కట్టాలి. మెర్లోట్ అంట, చాప్టర్ వర్సెస్ అంటే చాప్టర్ వర్సెస్. ఇదంతా వీరు 600 ఇది పెట్టేద్దాం జాగ్రత్తగా, మళ్ళీ పగిలింది అనుకో మనం వేసుకుంటారు వచ్చి. సో డిఫరెంట్ బీర్స్ ఉన్నాయి, డిఫరెంట్ అండ్ ఏదో సంథింగ్ 2021 అంట. ఇది వైనో విస్కీ బీర్ తెలియదు మనకి, చూపిస్తున్నాను. ఇది ఎంత అంటే 700. సో తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడ మంచిగానే. మనం జాగ్రత్త పెట్టేద్దాం. మంచి దొరుకుతాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఒకేషనల్ అంట, ఒకేషనల్ ఏదో పేరు, మల్బిక్ 2023. ఇది 900, ఇది 1000 రూపాయలు. చూడు ఎంత బాగుందో, సెక్సీగా ఉంది. పట్టుకుంటే నా బాటిల్ సూపర్గా ఉంది. డిఫరెంట్ బీర్స్ అని దొరుకుతున్నాయి మనకి ఇక్కడ పైన కింద కలర్స్లో. అయ్యో డిఫరెంట్ ఫ్లేవర్, ఈ కలర్ డిఫరెంట్గా ఉంది. ఏంటో మనకు తెలియదు కానీ ఇది 800 వేసుకో. మనకు పేర్లు తెలియదు, పేర్లు చూసుకోండి మీరే, నాకు అర్థం కావట్లేదు. సో చూడగానే అర్థం అయిపోతుంది కదా తాగిన వాళ్ళకి కొంచెం ఈజీగా, మనకు తెలియదు. డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఆఫర్లో ఉంది యాక్చువల్లీ. ఇది వేరబుల్కి వస్తుందంట. 8.99 అంటే 1000 వేసుకో. సాస్లెస్ మ్యాస్ ఏదో ఉంది. బీర్ చూస్తానే, ఈ బాటిల్ చూస్తాను సెక్సీగా ఉంది. యూజింగ్ బాగుంది, చాలా బాగుంది. తాగేసాక ఇంట్లో పెట్టుకోవచ్చు, అంత బాగుంది బాటిల్. సో ఇవన్నీ బాటిల్స్ ఈ చివరి కవర్ చేస్తాను. ఎన్ని బాటిల్స్ సరే ఉన్నాయి, ఎన్ని సెక్షన్, ఈ చివరి నుంచి ఆ చివరికి సెక్షన్ మొత్తం అంతా. అబ్బా సూపర్గా ఉన్నాయి కదా. ఇవి ఇక్కడ పెట్టినవి ఇట్లా రెడ్యూస్ అండ్ ఏమైనా కొంచెం ఏమైనా తక్కువ రేట్లకి వస్తే ఇక్కడ పెడతారు. అంటే ఆఫర్లు ఏమైనా ఉంటే ఇక్కడ పెడతారు. 3 పౌండ్లు 4 పౌండ్లు దొరుకుతాయి చూసారా, 3 పౌండ్లకి దొరికేస్తుంది ఇది. 3 పౌండ్లు దొరికేస్తుంది ఇది. సో తక్కువ రేట్లకి దొరుకుతున్నాయి ఇవి. ఏవో పేర్లు మనకు అర్థం కావు, బట్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే నాకు తెలీదు, బట్ చూడడానికి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడడానికి నాకు బాగా నచ్చినాయి. మనకి ఇది ఒక్కటే సరిపోద్ది, అందరిగా తీసుకుంటే మనం పెప్సీ తీసుకుంటాం, బికాస్ ఐఎమ్ పెప్సీ బాయ్. ఓకే, నా ఇదంతా ఫ్రోజన్ అయింది. అగైన్ ఫ్రోజన్ ఫుడ్ అంతా. ఇక్కడ చూసారు మన ఇండియాలో కాన్ఫ్లెక్స్ ఎట్లా అమ్ముతారో బయట, ఇక్కడ ప్యాకెట్స్ అమ్ముతారు. ఈ ప్యాకెట్ మొత్తం కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకొని నచ్చినప్పుడు ఓవెన్ చేసుకుని తినచ్చు, బాగుంటాయి ఇవి. ఎంత రేట్లు తెలియట్లేదు. 1 pound 48 pounds, 1.25, సో 99p పర్లేదు. అంటే 100 రూపాయలు 150 లోపల తగ్గుతున్నాయి. అవి కాస్ట్ ఎక్కువే, బట్ ఓకే, దట్స్ ఫైన్. సో మనకు కావాల్సిన ఏమంటుంది అన్నీ కావాల్సిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా దొరుకుతుంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఫిష్లు, రొయ్యలు మనకు కావాల్సిన మెయిన్. సో అక్కడ ఉండాలి చికెన్ సెక్షన్ చూపించా కదా, ఇది రొయ్యల సెక్షన్. ఇక్కడ రొయ్యలు కూడా ఇట్లా దొరుకుతాయి ఫ్రోజన్లోనే. సో ఈ ప్యాకెట్ ఒకటే అంతమించి ఎంత ఉంటుంది అంటే నాకు గెస్ ప్రకారం 300 నుంచి 400 దగ్గర మధ్యలో ఉంటుంది ప్యాకెట్, చిన్న ప్యాకెట్. సో ఇది ఆల్రెడీ మసాలాలా ఉంది. సో వెళ్ళి ఓవెన్ చేసి తినడమే.
సో ఇట్లా వైట్ కూడా ఉన్నాయి. సో ఇవి మసాలా అయితే కాదు, జస్ట్ క్లీన్ చేసి పెట్టారు ఫ్రిడ్జ్లోని. సో ఇది కూడా 400-500 దగ్గర ఉంటుంది చిన్నదిగా. చిన్నవి ఉంటాయి, చిన్న రొయ్యలు కూడా ఉంటాయి, చిన్న రొయ్యలు ఇవి. సో చిన్న రొయ్యలు కూడా ఇంచుమించు 400 దగ్గర ఉంటాయి. కాస్ట్ ఎక్కువ, రొయ్యలు కొనుక్కోవడం తినడం చాలా కాస్ట్. సో తినాలి కొంచెం రొయ్యలు కూడా టేస్ట్ చేయాలనుకుంటే 2 ప్యాకెట్లు చేసుకుని తినడం తప్ప ఏముండదు. ఇక్కడ కూడా ఫిష్లు ఉంటాయి. ఇక ఫిష్ ఉంది, ఫిష్లు ఇంకో పెద్ద ఇది ఒక ఫిష్. ఈ ఫిష్ అంతా ఇది కూడా 300 ఉంటుంది ఫిష్. ఇట్లా గడ్డగడ్డ ఉంటాయి, ఏం తినబుద్ధి అది టేస్ట్ వాడలేదు, తినాలి అంతే. ఒకటి చచ్చిపోద్ది కదా, తినాలి. సో ఫిష్లు మొత్తం అంతా ఫ్రోజన్, మొత్తం ఫుడ్ అని దొరుకుతుంది. ఇట్లా పిజ్జాలు, ఫ్రోజన్ సంబంధించిన పిజ్జాలు, ఎవ్రీథింగ్ ఇట్లా మొత్తం అంతా ఉంటాయి. చూసారా? కమింగ్ టు మన నచ్చిన సెక్షన్కి వద్దాం. మన నచ్చిన సెక్షన్ ఐస్ క్రీమ్ సెక్షన్. సో నేను ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా చేయకపోయినా ఐస్ క్రీమ్ మాత్రం పక్కా కొనుక్కుంటా. సో నేను ఇక్కడ అన్ని ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తాను, ఆల్ ఐస్ క్రీమ్స్. ఇది టేస్ట్ చేసేది బాగుంటుంది, ఇది ఓకే, ఇది ఓకే. సో అన్ని ఐస్ క్రీమ్ బాగానే ఉంటాయి. ఈ కార్న్ విషయమే తీసుకోవద్దు, వైట్ బాక్స్. ఎప్పుడైనా ఎవరైనా అక్కడ యూకేలో ఉండి ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే ఈ బాక్స్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు, అసలు బాగోదు టేస్ట్. అండ్ వన్ మోర్, మన ఇండియాలో ఉన్న టేస్ట్ లాగా ఉన్న మన ఇండియాలో ఉన్న ఐస్ క్రీమ్స్ లాగా అయితే టేస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ టేస్ట్ తక్కువ, స్వీట్ తక్కువ. సో ఎప్పుడైనా ఎవరైనా ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇలా ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని దీని మీద ఉన్న షుగర్ లెవెల్ చూసుకోండి. ఇక్కడ షుగర్ లెవెల్ ఎంత ఉంది? 11.2 ఉంది. సో తక్కువ షుగర్, టేస్ట్ ఉండదు. అలా సపోజ్ ఇది తీసుకోండి, ఇది షుగర్ 11.4, ఇది కూడా తక్కువే. సో అట్లా రేట్ చూసుకొని పర్సంటేజ్ బట్టి మీరు ఐస్ క్రీమ్ పిక్ చేసుకోండి. 10 లోపు ఉందంటే షుగర్ లెవెల్ అది బాగోదు, టేస్ట్ ఉండదు, స్వీట్ ఉండదు. సో ఇంకా మీరు ఎవరైనా లెక్కన చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఐస్ క్రీమ్లో కోన్స్ కానీ ఇంకేమైతే ఇవి బెటర్, ఇవన్నీ బాగానే ఉండి ఇట్లా ఏమి తెచ్చేయక్కర్లేదు, మంచిగా ఉంటుంది. సో ఇట్లా మొత్తం అంతా ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ ఉంటాయి. చూస్తానండి, ఇది ఒక ఐస్ క్రీమ్ అంట 2 పాయింట్ ఏదో ఉంది ఇక్కడ. ఏంద్రే, సాల్టెడ్ క్యారమెల్ గ్లాండ్ ఐస్ క్రీమ్ కప్స్ అంట. ఐస్ క్రీమ్ కప్స్ ఎంత తెలుగు ఉన్నాయి? ఐస్ క్రీమ్ కప్స్ అంటే ఎంత ఉంటే తెలియదు కానీ రేట్ అయితే ఎక్కువ ఉంది. 400 అంత ఉంది, దగ్గర 350 ఉంటుంది ఈజీగా. ఓకే అన్న, ఐస్ క్రీమ్స్ మంచిగా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్. గడ్డిపోతాం అయ్యా. ఇవి మనకు సంబంధించిన కాదు, చిన్నపిల్లది. సో చాక్లెట్ సెక్షన్ పోదాం. ఎన్ని వచ్చేసాయి చాక్లెట్లు? ఇవన్నీ చాక్లెట్సే. చాక్లెట్ తిన్నా ఆప్సే, కానీ చాక్లెట్ తింటేనా కొనుక్కోడే. ఇది గుడ్డు చాక్లెట్ ఎంత ఉంది చూసారా? ఊగుతున్నాయి లోపల. ఇవన్నీ చాక్లెట్సే. చాక్లెట్స్ ఎగ్ చాక్లెట్స్ అంట. చెప్పాక తెల్ల గుడ్డ అని. ఇవన్నీ చాక్లెట్సే, ఏదో గోల్డెన్ చాక్లెట్. సో డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్ లవర్స్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు వ్యాలంటైన్స్ డే మంచి గిఫ్ట్లు వచ్చి తీసుకెళ్ళి లవర్స్ ఉన్న వాళ్ళు అయితే. ఇక్కడ ఏదో తేడా ఉంది చాక్లెట్. ఎంత ఉంది ఇందులో? రేట్లు మాత్రం గట్టిగా ఉన్నాయి భయ్యా. 400, 500 చిన్న బాక్స్ లాగా ఉన్నాయి. సో ఇవన్నీ చాక్లెట్స్. ఇదంతా చాక్లెట్ సెక్షన్ ఓకేనా. ఇది కాకుండా ఎంటర్ అయితే ఇవన్నీ గమ్మీస్, డిఫరెంట్ గమ్మీస్, చాక్లెట్స్ 400. ఇదంతా 100 రూపాయలు ఉంటాయి. డిఫరెంట్ గమ్మీ చాక్లెట్స్. సో నేను ఇందులో అయితే కొన్ని చాక్లెట్ తిన్నాను. ఇది తిన్నాను. మిల్క్ చాక్లెట్ బాగుంటుంది, 150 రూపాయలు. చాక్లెట్లు తిన్న బాగా ఇష్టం. సో వీటిలో ఉన్న సెక్షన్ అన్ని చాక్లెట్ల కన్నా ఇవన్నీ చాక్లెట్ల కన్నా ఒకే ఒక చాక్లెట్ బాగా ఎక్కువ తిన్నది, తక్కువ కాబట్టి ఇది ఒకటే 50 రూపీస్. మన నయనర్లో మిల్క్ చాక్లెట్ 50p. p మీన్స్ 1 రూపీ, 1 రూపీ. సో 50p మీన్స్ 50 రూపీస్. ఇవన్నీ చాక్లెట్లు, బిస్కెట్లు వగేరా. మళ్ళీ ఇటుగా కూర్చుండే చూద్దాం, మాల్ దగ్గరికి వెళ్దాం, ఏముందో చూద్దాం. భయ్యా ఇంకా మీద అవ్వలేదా? అలా అవ్వరు సార్, ఎందుకు ముందుకెళ్ళి వచ్చి అందుకే. వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రింక్. యా bottle 1 second. No, let me touch and drink. Oh, 2000 right? Almost 2000 plus only. Vodka. Oh, mandu auto anda. బ్రో ఈ డ్రింక్ చూస్తేనే చేయి జారుతుంది బ్రో. వోడ్కా
కమాన్ 2000 రూపీస్ మన చేతిలో ఉంది ఇప్పుడు. ఏది బాగుంటుంది క్లీన్ ఫెడ్ ఇచ్చా ఏది బ్రో 40 పౌండ్స్ క్లీన్ ఫెడ్ ఇచ్చా 40 పౌండ్స్ బ్రో బాగుంది బ్రో డ్రింక్ అయితే చూడడానికి. వోడ్కా అంటే తాగినాడు అదృష్టవంతుడు. ఐలాండ్ బాగుంటుంది బాగుంటుంది బ్రో. తీసుకున్నాం అప్పుడు అభిజిత్ అన్న ఓ అదేనా క్లీన్ ఫెడ్ ఇచ్చారు అది కాదు అది. మన ఇండియాలో అయితే టమాటా తీసుకొని పచ్చడి చేసి టమాటా బాగా నురిగి మిక్సీ కొట్టి పచ్చడి చేసుకుంటారు కదా ఇట్లా. సో ఇట్లా చిల్లీ ఏమైనా పచ్చళ్ళు ఇట్లా అమ్ముతూ ఉంటారు. ఈ పచ్చళ్ళు కదా యాక్చువల్లీ సాసులు మనం డైరెక్ట్గా వంటకు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సాసులు డిఫరెంట్ సాసులు ఇవన్నీ కూడా. సో బాగుంటాయి బ్రో మొత్తానికి అయితే తినడానికి ఉండడానికి బాగుంటాయి, చాలా బాగుంటాయి. మసాలాస్ ఉంటాయి ఇక్కడ ఇంకో ఇవన్నీ డిఫరెంట్ మసాలాస్. పెప్పరు 150 రూపాయలు. సో ఇట్లా పౌడర్స్ మొత్తం పౌడర్స్ మీకు తెలిసి ఉంటుంది కొన్ని. మొత్తం అన్ని పౌడర్స్ ఇట్లా మనకు కావాల్సిన ఇండియాలో ఏవైతే అన్ని సామాన్లు ఏవైతే వండుకుంటారు కర్రీ సంబంధించిన మసాలా పౌడర్లు అన్నీ ఇట్లా వీళ్ళు చిన్న బాక్సులు అమ్ముతూ ఉంటారు. రేట్లు కూడా అంతమంది 59 చూసారు ఇక్కడ 79, 59 అంటే చిన్న లెస్ దెన్ 100 రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఈ కాయగూరలు, ఈ బంగాళదుంపలు మీకు తెలిసిందే. సో కేజీ అని కాదు కానీ సో ఒక హాఫ్ కేజీ తీసుకుంటే 24 రూపీస్. సో మన గట్టిగా మన బాడీకి మంచిగా హెల్తీగా దొరికేవి ఇవి ఏమంటారు దాన్ని, స్వీట్ పొటాటో, తెలుగులో ఎర్రదుంపలు అంటారు. సో ఒంటికి చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఫుడ్, బాడీకి మంచి బలం ఇస్తుంది. ఆ రకంగా అర్థం చేసుకోండి. సో క్యారెట్. సో యూకేలో మొత్తానికి ఏమైనా ఒక వెజిటేబుల్ తక్కువ రేట్ ఏమైనా దొరుకుతున్నాయి అంటే అన్నీ మోర్ దెన్ 100 రూపీస్. ఈ ఒక్క క్యాప్సికమ్ తీసుకున్నా మినిమం 70-80 పడుతుంది ఒక్క క్యాప్సికమ్. ఇండియాలో 4-5 వస్తాయి, 6-7 వస్తాయి. సో అన్నిటికన్నా తక్కువ దొరికేది వెజిటేబుల్స్లో ఓన్లీ వన్ ఫ్రూట్, దట్ ఈస్ క్యారెట్. సో మీరు కేజీ తీసుకుంటే ఇట్లా ప్యాకెట్ తీసుకుంటే ఇంత పెద్ద క్యారెట్ మీకు 30 రూపాయలకి 40 రూపాయలకి వస్తాయి. సో క్యారెట్ వెరీ చీప్ ఇన్ యూకే, చాలా చీప్. ఈ 3 ఆనియన్స్ 150 రూపాయలు అంట. ఇండియాలో అయితే చచ్చిపోతుంది జనాలు కొనుక్కోవాలంటే 150. ఇట్లా ఉంటాయి వెజిటేబుల్స్ సిచ్యువేషన్ మొత్తం ఇక్కడ. కాస్ట్లీ, ఏదైనా తీసుకోవడం కాస్ట్లీ. జీతాలు ఎంత వస్తాయో దాని తగ్గట్టే రేట్లు కూడా ఉంటాయి. మనం బతకాలంటే రేట్లు పెట్టుకుని తినాలి. సాలరీ అవ్వచ్చు, మనం బతకడానికి రెంట్ అవ్వచ్చు. సో జీతాలు ఎక్కువ వచ్చేస్తే ఫీల్ అవ్వకండి. దాని తగ్గట్టే మన ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. రెంటు, ట్యాక్స్, ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఖర్చు పెట్టామంటే వచ్చిన జీతం ఎందుకు పనికిరాదు. చెప్తున్నా జస్ట్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఏం సరిపోవు. ఓకే, ఫ్రూట్స్ చూపిస్తాను ఓకేనా. ఇది నేను రికార్డ్ చేసిన తెలియదు కానీ చేసే ఉంటానులే. సో డిఫరెంట్ ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్, లెమన్స్. సో అన్నీ కాస్ట్ ఎక్కువే. సో ఏది తక్కువ అని చెప్పలేను నేను ఒకటి కూడా. ఒక పైనాపిల్ ఉంది ఇండియాలో, ఒక పైనాపిల్ ఎంత 70-80 వస్తుంది, ఇక్కడ 150. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మ్యాంగో ఉంది ఎంత ఇక్కడ, మ్యాంగో 95 రూపాయలు, 95p ఈచ్ మ్యాంగో. అంటే ఈ ఒక్క పండు 100 రూపాయల దగ్గర, 110 రూపాయల దగ్గర. ఇండియాలో దగ్గర 4-5 100 రూపాయలు, అట్లీస్ట్ 4 రూపాయలు వస్తాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నీకు ఇండియాలో ఒక 50,000 వచ్చినోడికి యూకేలో ఒక 4,000 వచ్చినోడికి తేడా లేదు. ఇండియాలో 50,000 వచ్చిన సాలరీకి యూకేలో 4,000 3,000 పౌండ్ వచ్చిన సాలరీ తేడా ఉండదు. బాగా తిని ఇంట్లో మంచిగా పెట్టుకుని ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి డబ్బు సరిపో కొంచెం కూడా. బనానాస్, ఇవన్నీ బనానాస్. సో ఈ ఒక్క బనానా అంతా 88p ఉంది. ఈ ఒకటి 88p అంటే ఇది ఒక 5 బనానాస్ ఉన్నాయి. 5 బనానాస్ ఉన్నాయి, 3 5 ఒకటి 100 రూపాయలు ప్యాకెట్. ఇలాగా ఇండియాలో ఎంత ఉంటాయా, ఉండవు కదా. సో అన్ని రేట్లు ఎక్కువ రా బాయ్. ఈ కరిబోజు ఒకటి 300 రూపాయలు, చిన్న పిల్లకాయ ఇలా ఉంది 300 రూపాయలు. సో రేట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. సో వెజిటేబుల్స్ అవ్వచ్చు, మనం బతకాలి తినాలి అంటే మనకు వచ్చిన సాలరీ సరిపోదు. ఏదో ఒక యావరేజ్గా సరిపోయినందుకు తింటే కొంచెం సాలరీ సేవ్ చేయగలుగుతాం. అంతేగాని జనాలు ఊరుకో డబ్బులు వచ్చేస్తుంటే ఏం రావు. జాగ్రత్త పెట్టుకుని డబ్బులు వస్తాయి. ఖర్చు పెట్టుకుంటే నీకు ఇండియాలో ఉన్న ఒకటే, యూకేలో ఉన్న ఒకటే, ఏ కంట్రీలో ఉన్న ఒకటే. అర్థమైందా? అందరూ చెప్తున్నా, అందరికి అర్థమవుద్దని అంతే.
సో ప్రస్తుతానికి అయితే వీడియో ఇక్కడ ఆపేస్తున్నా. ఇంకేమైనా రికార్డ్ చేయగలితే మంచి రికార్డ్ చూపిస్తా. ఓకే బాయ్. సో చాక్లెట్స్, సిరప్లు 150-600 అంతా మనకు వద్దులే ఈ చాక్లెట్ సిరప్లు గట్ట. చాక్లెట్ సిరప్లు, హనీలు ఇండియాలో అంత తెలియదు కానీ ఇక్కడైతే 50 రూపాయలు ఉంది. ఇదో హనీ అండి, ఇది హనీస్. అండ్ పొద్దున్న లేచి ఇవైతే తింటాను నేను బాగా. సో ఏదైతే తింటూ తినేస్తాను. మిల్క్లో వేసుకుని తింటాను యూజువల్గా అవి చాక్లెట్స్. సో నేను మిల్క్లో కాకుండా నార్మల్ కూడా తినేస్తాను ఖాళీగా ఉంటా, ఆకలి తెస్తే. సో ఇవి బాగుంటాయి తినడానికి. ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవి ఇవన్నీ ఆల్రెడీ టేస్ట్ చేసిన. సో ఇట్లాగా మొత్తం అంతా ఉంటాయి. ఇది ఎగ్స్ అనమాట. సో 2.79 అంటే 300 రూపాయలు. ఎన్ని ఎగ్స్ ఉంటాయి? 12 ఎగ్స్ ఉంటాయి. ఇది చిన్న ఎగ్స్ ఇట్లా ఉంటాయి. చిన్న అన్ని ఫ్లేవర్ అన్ని కలిపి అమ్ముతాడు. చిన్నవి, పెద్దవి, మీడియం సైజు, లార్జ్ సైజు, స్మాల్ సైజు. 12 ఎగ్స్ 300 రూపాయలు. నైస్. ఇవి కూడా డిఫరెంట్ ఎగ్స్, ఇవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అంతా కొంచెం స్వీట్, వాటిలో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం తక్కువ. సో మార్నింగ్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. అండ్ డిఫరెంట్ కేక్స్. $150 క్రోషా చాక్లెట్స్ది. బన్స్, డిఫరెంట్ బన్స్. ఇందులో ఇవి మనకు అర్థం కాలేదు. చాక్లెట్స్ వేఫర్స్ బాగుంటారు. ఇవి చాక్లెట్ వేఫర్స్ 135 రూపీస్, 150 రూపీస్. ఇవి బాగుంటాయి. ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. చాక్లెట్ కేక్ సెషన్కి వచ్చింది 135 అంటే 150. ఎంతది? ఇది పెద్ద కేక్ సెక్షన్గా ఉంది. ఇది ఒక 200 రూపీస్ కేక్స్ బాక్స్. పార్టీ కేక్సా? నైస్. మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. అయినా సరే మా వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు ఐటమ్స్ కొనుక్కోవడానికి. వీళ్ళు రారు, ఇది ఇంకా టైం పడుతుంది. ఇవి వచ్చి 2 గంటలు అవుతుంది, ఇంకా చేస్తున్నారు. అందుకే చెప్పిన రాను నేను. సో బేసికలీ ఇక్కడ మన పేమెంట్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. సో ఇట్లా సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు పేమెంట్స్ ఏమైనా. లేదంటే అక్కడ కౌంటర్ దగ్గర పర్సన్ ఉంటాడు, కౌంటర్లో చేసుకోవచ్చు ఇటుపక్క రోస్లోకి వెళ్ళి. సో పేమెంట్ ఎట్లా మేక్ చేస్తామంటే, ఇక్కడ ఎవడైనా ఒక ఐటెం కొనాలి అంటే ఇట్లా వచ్చి ఓకే ఐటెం స్కాన్ చేసి అక్కడ పెడితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది ఐటెం కాస్ట్. సో వాడు ఏమైనా స్కిప్ చేయడానికి ఒక ఐటెం పెట్టి రెండు ఐటమ్స్ బ్యాగ్లో కార్ట్లో యాడ్ చేసుకుంటే మాత్రం పైన కెమెరా ఉంటుంది, అట్లాగా కార్ట్ రికార్డింగ్ అయిపోతుంది. ఇంకంతే సంగతులు. నెక్స్ట్ టైం వచ్చిన వెంటనే నేను సెన్సార్ రికార్డ్ చేసుకొని నీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తుంది పోలీసులు గట్ట, నువ్వు నెక్స్ట్ టైం రాలేవు మళ్ళీ. సో ఇట్లాగా ఈ వేరే కంట్రీలో సెల్ఫ్ చెకింగ్ పేమెంట్స్ ఇట్లా పనిచేస్తాయి అనమాట. సో చూపిస్తే ఒక ఎగ్జాంపుల్ పేమెంట్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది. అన్నా మేక్ వన్ పేమెంట్. సో ఈ డూయింగ్ వన్ పేమెంట్ నౌ. సో ఫస్ట్ సెలెక్ట్ చెక్ చేసుకున్నాడు వితౌట్ బ్యాగ్, ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాడు, స్కాన్ చేశాడు, అక్కడ పెట్టాడు, ఆటోమేటిక్ ఐటమ్ యాడ్ అయింది అందులోకి. చూపిస్తాను. ఐకాన్ ఐటమ్ స్కాన్ పెట్టాడు, ఐటమ్ యాడ్ అయింది. చూసారా, ఇంతకుముందు 3 ఉండేది 4 అయింది. అందరూ వాళ్ళు సెల్ఫ్ పేమెంట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా పేమెంట్ చేస్తున్నాడు. పేమెంట్ ఐ విల్ డూ. సో ఇట్లా ప్యాకెట్ తీసుకొని ఇట్లా క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇట్లా స్కాన్ చేసి ఐటమ్ యాడ్ అవ్వలే, అక్కడ పెట్టగానే ఈ లాస్ట్ ఐటమ్ యాడ్ అయింది. ఇట్లాగా పేమెంట్. మేక్ పేమెంట్. పేమెంట్స్ వాళ్ళ ఫోన్ తోటి ఇట్లా గూగుల్ వాళ్ళు లింక్ చేసుకొని పేమెంట్ అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్. అథరైజ్ ఇట్.
Success payment. Would like to receive? Yes. Then payment is done. This is the way we can make payments everywhere. Okay. Let me stop the record. మొత్తానికైతే డబ్బులేం సరిపోవు. జాగ్రత్తగా తిని జాగ్రత్తగా ఉంటే మాత్రం జాగ్రత్తగా దాచుకొని జాగ్రత్తగా తిని కొంచెం కొంచెం ఉంటే డబ్బులు సేవ్ చేయగలుగుతాము. ఎక్కువ తిని ఒక యావరేజ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక వైఫ్ హస్బెండ్ 2 kids 1 kid ప్రాపర్గా ఒక మంచి ఇంట్లో ఉండి మంచిగా ఫుడ్ తిని కార్ మెయింటైన్ చేస్తే నీకు అసలు సాలరీ సరిపోదు కొంచెం కూడా. నీకు మినిమం డబుల్ సాలరీ ఉండాలి. వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఒక సాలరీ ఖర్చు పెట్టుకుని ఒక సాలరీ నువ్వు సేవింగ్గా ఉంటుంది ఫ్యూచర్కి. అట్లా కాకుండా ఒక్కళ్ళ సాలరీ మొత్తం సర్వే అవ్వాలి. ప్రాపర్గా తింటే మాత్రం నీకు ఏ కంట్రీకి వెళ్ళి సాలరీ సరిపోదు. నువ్వు ఎంతో హై లెవెల్లో ఉండి సాలరీ ఎక్కువ వస్తుంది తప్ప. అర్థమైందా? సో జనాలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఎవరైనా కంట్రీకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ సంపాదిస్తున్నారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. చాలా తక్కువ అది సరిపోదు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నా యూకేలో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కెనడాలో ఉన్నా ఆస్ట్రేలియాలో యూఎస్ఏలో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా నీకు డబ్బులు ఎట్లా అంటే కన్వర్షన్ చేసి నీకు ఎక్కువ వస్తాయి. కానీ ఇండియా ఆ కంట్రీలో పర్సన్ బతుకుతాడు కదా, సో డబ్బులు సరిపోవు తినడానికి. ఎందుకంటే వాడు అక్కడే ఉంటున్నాడు కదా, వాడికి వచ్చిన సాలరీ ఎంత వస్తుంది దాని తగ్గట్టు నీడు వాడు తినాలి, ఉండాలి, రెంటల్ పే చేయాలి, ట్యాక్స్ పే చేయాలి. సో నీకు రేట్లు నీకు ఎట్లా అంటే నీకు డబ్బులు ఎంత వస్తుంది ఖర్చు పెట్టకపోతే నువ్వు ఎట్లా బతకలేం కదా. సో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు. వాడు ఏదో కొంచెం తినక దాయిస్తారు కొంచెమైనా. జనాలు ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కానీ తీసేయండి ఫస్ట్ మైండ్లో నుంచి. చాలామంది చెప్పారు, నేను కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. అర్థమైందా? ఓకే, అయితే మళ్ళీ మంచిగా రికార్డ్ చేయగలిగితే రికార్డ్ చేస్తాను. బాయ్.